శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. అర్జునుడు అనేక విషయాలు వింటున్నాడు, కృష్ణ పరమాత్మ బోధిస్తున్నాడు. ఇదే గీతాబోధగా ప్రపంచంలో స్థిరపడింది. సుస్థిరమైనటువంటి జ్ఞానాన్ని మనిషి పొందాలి, మనిషి సంయమిలా ఉండాలి. అలా కాకపోయినట్టయితే ఏమవుతుంది అని అంటే, ఏ విధంగానైతే నీళ్లల్లో ఉన్నటువంటి ఓడను గాలి తాను ఎటువైపు వీస్తే ఓడ అటువైపు పరిగెత్తుతుందో, మనిషి కూడా మనస్సు ఇంద్రియాలు ఎటువైపు పరిగెత్తిస్తే అటువైపు మనిషి వెళ్తాడు. కాబట్టి అలా వెళ్ళకుండా జ్ఞానం ద్వారా తనను తాను నిగ్రహించుకోవాలి అని చెప్తున్నాడు. కాబట్టి ఎవరైతే జ్ఞానం ద్వారా తనను తాను నిగ్రహించుకుంటారో వాళ్ళ జ్ఞానమే సుస్థిరమవుతుంది అని చెబుతూ పరమాత్మ ఏమంటాడంటే, తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇంద్రియాలను విషయములపై వెళ్ళనివ్వక సర్వ విధముల ఎవ్వడాపును అతని జ్ఞానము సుస్థిరం మోయి. ఎవరి జ్ఞానం సుస్థిరం? ఇవాళ పరిశోధన చేసి పిహెచ్డి సాధించారు ఒకరు కాదు ఎందరో. ఆ పరిశోధన చేసినటువంటి సందర్భంగా వాళ్ళ జ్ఞానం ఎంత సుస్థిరంగా ఉండింది, ఏ విధంగా వాళ్ళు విషయాలన్నీ సమీకరించుకున్నారు, వాటిని ఒక పద్ధతిలో పెట్టారు. అలా కాకుండా ఎటంటే అటు మనస్సు పరిగెత్తితే ఆ పరిగెత్తిన మనస్సు వైపు శరీరాన్ని పరిగెత్తింపజేసేసి అలా పరిగెత్తినట్టయితే వాళ్ళు పరిశోధన చేసేవాళ్ళ, సిద్ధాంత గ్రంథం రాసేవాళ్ళ. కాబట్టి ఇంద్రియాలను విషయాలపైకి వెళ్ళనివ్వకుండా సర్వ విధాలుగా ఎవరైతే వాటిని నిరోధిస్తారో అతని జ్ఞానమే సుస్థిరంగా ఉంటుంది అంటున్నారు ఇక్కడ కృష్ణ పరమాత్మ. కాబట్టి ఎవరి ప్రజ్ఞ సుస్థిరం అంటే ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వారి యొక్క ప్రజ్ఞ సుస్థిరంగా ఉంటుంది. అంతేకాకుండా ఎవరు పగలు రేయిని గురించి ఎవరెవరు ఎట్లా ఉంటారు అని చెబుతూ, యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేహే. ఎల్ల ప్రాణులకేది రాత్రో అందు సంయమి మేలుకొనునోయి, ప్రాణులెందున మేలుకొంటవో అది యమునులకు రాత్రి అవుతుంది. ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఒక ముని గురించి ఇతర ప్రాణుల గురించి ఈ పోలిక ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, ఏది ప్రాణులకు రాత్రి అవుతుందో అది మునులకు పగలవుతుంది, ఏది ప్రాణులకు పగలవుతుందో అది మునులకు రాత్రి అవుతుంది. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏమిటి అనంటే, ఈ రాత్రి అంటే అజ్ఞానానికి చిహ్నం అండి, పగలు అంటే జ్ఞానానికి చిహ్నం. కాబట్టి రాత్రిలో నిశలో చీకటిలో మనిషి ఉంటే సంయమి జ్ఞానంలో ఉంటాడు, వెలుతురులో ఉంటాడని దీని అర్థం అండి. దీని వెనుక ఉన్న పరమార్థం ఇది. పైకి చూడడానికి మనకు కనిపించేది ఏమిటి అని అంటే, ఎందుకు చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ ఈ విధంగా అని అంటే, నీవు జ్ఞానివి కావాలి అని. అంటే అర్జునుడు జ్ఞాని కావాలి అనేటటువంటి ఉద్దేశంతో, ఎందుకంటే విషాదంలో పడ్డాడు, తాను ఏం చేయనంటున్నాడు, అకర్మణ్యుడైనాడు, యుద్ధం చేయకుండా గాంధీవాన్ని వదిలిపెట్టేసినాడు. అనుకున్నాం కదా ఇదివరకు ఒకసారి, గాంధీవం సంసతే హస్తాత్ తచ్చైవ పరిదహ్యతే అనేటటువంటి విధంగా అట్లాగా. కానీ కరుణశ్రీ గారు ఇక్కడ ఒక విషయం రాస్తారు, ఎవరిని చూసి భయపడ్డావయ్యా నువ్వు? అంగేశుంగని భీతి నందితివో ద్రోణాచారి వీక్షించి ఏ కంగారెత్తెనో, ధార్తరాష్ట్ర శతమే కంపమ్ము కలిగించెనో, గంగానందను గన్న కాతరతయో, సంగ్రామమే సింగారం మగురాచ పుట్టువునకు ఇసి ఇంత వైక్లభ్యమా. ఏమిటి ఇంత పిరికితనం నీకు అని. కాబట్టి ఇవన్నీ దూరం కావాలి. ఇప్పుడు అర్జునుడిలో ఉన్నటువంటి ఈ చెడు అంతా పోవాలి, మంచి నిర్మాణం కావాలి. సుస్థిరమైనటువంటి మనస్సు అర్జునుడిలో నిర్మాణం చేయడానికి ఈ మునుల వలె ఉండాలి అని చెప్తున్నాడు. ముని రాత్రింబవళ్లలో ఏ విధంగా వ్యవహరిస్తాడో అతని జ్ఞానం ఎంత సుస్థిరంగా ఉంటుందో నీ జ్ఞానం ఆ విధంగా ఉండాలి అని తపస్సు ద్వారా ఏకాగ్రత సాధిస్తాడు. అజ్ఞాని విషయభోగాల్లో ఉంటాడు, జ్ఞాని దైవ విషయాల్లో ఉంటాడు అనేటటువంటిది బోధిస్తూ సుస్థిరమైన జ్ఞానాన్ని పొందాలి, సంయమిలా ఉండాలి అని అర్జునుడికి బోధించారు కృష్ణ పరమాత్మ. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీః విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి.
స్వతంత్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.